జూలై 18 శ్రీహరికోటలో మన హైదరాబాద్కి చెందిన స్కైరూట్ అనే కంపెనీ ఒక రాకెట్ ను లాంచ్ చేసింది. దాని పేరు విక్రమ్-1 అని చెప్పి పేరు పెట్టారు. ఇందులో ఏముందని మీరు అనుకోవచ్చు, కానీ ఇది ఒక ప్రైవేట్ కంపెనీ లాంచ్ చేసిన రాకెట్. ఒక ప్రైవేట్ కంపెనీ సొంతంగా ఒక రాకెట్ ని తయారు చేసుకుని స్పేస్ లోకి లాంచ్ చేసింది. ఇది ఇండియాలో ఇప్పటిదాకా ఏ కంపెనీ కూడా చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. అది కూడా మన హైదరాబాద్ నుంచి చేశారు. పైగా ఈ మిషన్ పేరు ఆగమన్ అని చెప్పి పేరు పెట్టారు. ఈ రాకెట్ ని లాంచ్ చేసింది పవన్ కుమార్ చందన, ఆయనతో పాటు నాగభరత్ డాక్. వీళ్ళిద్దరూ కలిపి 2018 ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేశారు. అంతకంటే ముందు వీళ్ళు మన ఇస్రోలోనే సైంటిస్టుల కింద చేశారు. ఆ తర్వాత స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేశారు 2018లో. ఆ కంపెనీ పేరే స్కైరూట్. అలాగే ఇప్పుడు జనరల్గా ఏదైనా రాకెట్ ఇంజిన్ రెడీ చేయాలంటే రకరకాల పార్ట్స్ మనం తీసుకొచ్చి కలుపుతాం కదా. కాకపోతే ఈ రాకెట్ విషయంలోకి వస్తే ఇంజిన్ మొత్తాన్ని కూడా 3D ప్రింటింగ్ మోడల్లో తయారు చేశారంట. ఇంకా చెప్పాలంటే ఈ రాకెట్ లో ఒక రోబోట్ ని కూడా పంపారు. ఆ రోబోట్ ఏం చేస్తుందంటే స్పేస్ లో ఇరిగిపోయిన మొక్కలు ఉంటాయి కదా, శాటిలైట్స్ అలాగే ఇరిగిపోయిన రాకెట్స్ అన్ని ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి ఒక రోబోట్ ని కూడా పంపారు. పైగా ఈ రోబోట్ ని ప్రపంచం మొత్తంలోకి ఫస్ట్ టైం మన ఇండియానే పంపింది. దీని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ నేను యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసాను, ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ వీడియో.